Hello students, TET Physical Science లో previous year question. The actual shape of rainbow is. సో ఇంద్రధనస్సు యొక్క నిజ ఆకృతి అడిగడమా, 2-డైమెన్షనల్ ఆర్కా అంటే ద్విమితీయ చాపమా, 2-డైమెన్షనల్ సర్కిలా అంటే ద్విమితీయ వృత్తమా, 3-డైమెన్షనల్ స్పియర్ త్రిమితీయ గోళమా, 3-డైమెన్షనల్ కోన్ త్రిమితీయ శంకువా అని అడుగుతున్నాడు. సో మనకి ఇంద్రధనస్సు ఏర్పడినప్పుడు మనకి ఇలా ఆర్క్ లాగా కనపడుతుంది. యాక్చువల్గా ఇలా కనపడుతుంది షేప్. సో కాబట్టి ఇది 2-డైమెన్షనల్ ఆర్క్ అనుకునేటువంటి ప్రమాదం ఉంది. కానీ యాక్చువల్గా ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుందంటే కోనికల్ షేప్లో ఏర్పడుతుందమ్మా. ఇలా కోన్ షేప్లో ఏర్పడుతుంది. ఆ వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ ఫార్మ్ అయ్యి ఇలా ఒక కోన్ షేప్లో అంటే 3-డైమెన్షనల్ కోన్ షేప్లో ఫార్మ్ అవుతుంది. అందులో ఉండేటువంటి ఒక భాగాన్ని మాత్రమే మనం చూడగలుగుతాం. అంటే మనం బాగా హైట్కి కనుక వెళ్ళగలిగితే మనము ఈ సర్కిల్ చూడగలుగుతాం. ఎక్కువ హైట్ కనుక వెళ్ళి పైనుంచి కనుక మనం చూడగలిగితే ఈ సర్కిల్ ఏదైతే ఉందో కోన్ బేస్ దాన్ని మనము చూడగలం అనమాట. అంటే శంకు ఆధారాన్ని చూడగలం. ఈ శంకు ఆకారంలో ఎలా ఉంటుందో మనం గమనించలేం, కానీ ఈ శంకు బేస్ ఏదైతే ఉందో సర్క్యులర్ షేప్ని ఇంద్రధనుస్సుని అయితే మనం అలా చూడగలము. జనరల్గా మనం భూమి మీద నుంచి చూసినప్పుడు మనకు ఉన్నటువంటి యాంగిల్ని బట్టి మనకి ఇలా ఆర్క్ లాగా కనిపిస్తుంది. బట్ యాక్చువల్ షేప్ ఏంటంటే 3-డైమెన్షనల్ కోన్ త్రిమితీయ శంకువుగా ఉంటుంది.